అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త నేర చట్టాలను సవరిస్తూ కొత్త చట్టాలు చేసింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, అట్లాగే పౌరుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా, అట్లాగే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక నిరంకుశమైనటువంటి అధికారాలను కట్టబెడుతూ ఆ చట్టం ప్రజలకి అట్లాగే రాజ్యాంగానికి పూర్తికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ చట్టాలను తక్షణమే నిలుపుదల చేసి పునఃసమీక్షించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి సెక్షన్లు అట్లాగే అపరిమితమైనటువంటి అధికారాలను ఏదైతే ఏజెన్సీలు కట్టబెట్టిందో వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి న్యాయ కోర్టులతోటి అట్లాగే బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్తో సంప్రదించి వాటిని సమీక్ష చేయాలని చెప్పేసి నేను ఈరోజు భద్రాచలం బార్ అసోసియేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. 125 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటి చట్టాలు ఎంతో బాగుండేవి. ఇప్పుడు ఈ కొత్త చట్టాలు రావడం వల్ల సజావుగా సాగిపోతున్నటువంటి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని చాలా అభాస్పాలు చేసే విధంగా ఉన్నాయి ఈ చట్టాలు. నిజమైనటువంటి అమాయకులు కూడా దీంట్లో ఈ నేరాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులను కూడా మనము అంటే ఇన్నోసెంట్ పీపుల్ కూడా మనం రక్షించడానికి చాలా అవంతరాలు ఏర్పడేటట్టుగా ఈ చట్టాలు రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఇంతకుముందు అది అనుకోకుండా జరిగేది రోడ్ యాక్సిడెంట్, కానీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు ఒక 10 years వరకు దీంట్లో ఈ కొత్త చట్టంలో పెట్టడం జరిగింది. ఒక సాక్షిని కూడా విచారించేటప్పుడు పోలీసు వాళ్ళకి బాగా అంటే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నిరంకుశ ధోరణిని అవలంబించే విధంగా పోలీసు వారికి కూడా అవకాశం కలిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ చట్టాలను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ చట్టాలని సమీక్షించాలని పునఃపరిశీలించాలని చెప్పి మేము మా యూనియన్ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. వ్యాప్తంగా కొత్తగా వచ్చిన ఈ చట్టాలు చాలా కామన్ పర్సన్కి అదేవిధంగా ప్రజలు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పౌరులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన సెక్షన్లు. ముఖ్యంగా ఈ సెక్షన్ వల్ల ఇందాక మన సార్ చెప్పినట్టు చిన్న ఎగ్జాంపుల్ అంటే యాక్సిడెంట్ కేసు తీసుకున్నట్లయితే అన్నీ ఉన్నా కానీ సడన్గా ఏదైనా మెకానికల్ డిఫెక్ట్ అయినా కానీ ఒక వెహికల్ అతనికి కూడా రేపు కేసు అయినప్పుడు 10 years వరకు ఇంప్రూవ్మెంట్ పడుతుంది. సో ఇటువంటి ఇంప్రూవ్మెంట్ అంటే ఈ సెక్షన్ తీసుకురావడం మూలంగా గ్రామీణ ప్రాంతంలో దేశంలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్స్ కాకుండా అతని యొక్క రైట్, అతని హక్కులను కూడా హరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో అడావుడిగా ఈ యొక్క సెక్షన్లో పార్లమెంట్లో బిల్లు పెట్టేసి ఆ ఎదురు లేకుండా వాళ్ళకి బిల్లు పెట్టడం ఎంతో తప్పుడు విషయాలు. ఈ విషయాన్ని వాళ్ళగా బిల్లు పెట్టేసి అపోజిషన్ లేకుండా చట్టాలు తీసుకొచ్చేసి ఇప్పుడు ఇంకా పోస్ట్ చేయడం వల్ల అమాయకులైన ప్రజలు బాధపడతారని చెప్పేసి మా ఏఎల్ తరఫు నుంచి చెప్తున్నాం. కావున వెంటనే ఈ చట్టాలను రద్దు చేసి పార్లమెంట్ పరచాలని చెప్పేసి ఐఏఎల్గా డిమాండ్ చేస్తాం. ఐపీసీ, సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ రోజు నుండి అమలు చేయాల్పట్టిన కొత్త చట్టాలు వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సోదర న్యాయవాద మిత్రులందరికీ నమస్కారం. వాస్తవంగా ఏంటంటే పార్లమెంట్లో సమగ్రంగా డెమోక్రటిక్గా చర్చ జరిగి వీటిని ప్రజలకు అనుకూలంగా నేర నియంత్రణకు అట్లానే రిఫార్మేటివ్గా ఈ చట్టాలను తీసుకురావాలనేది ఎంపీలందరూ అభిప్రాయపడి నిన్న మొన్న కూడా డిమాండ్ చేసిన పరిస్థితి పార్లమెంట్లో. గతంలో కోవిడ్ టైంలో కొంతమందిని సస్పెండ్ చేసి నిరంకుశంగా ఈ చట్టాలని అమల్లోకి తేవడం జరిగింది. రైతు చట్టాల తరహాలోనే ఇవి కూడా రేపు భారత ప్రజలందరికీ నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. వీటిని ముందుగా న్యాయవాదులుగా మేమంతా అలర్ట్ అయ్యి దాన్ని ఎఫెక్టెడ్ ఇట్లా ఉంటుంది, మాకన్నా ఎక్కువ ప్రజలు, సామాన్య ప్రజలు, ఇతరత్ర అన్ని రంగాల వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళ దృష్టికి తెస్తూ ఫైలుగా చాలా యాజిటేషన్స్ చేయడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ లెక్కలో తీసుకోకుండా ఇవాటి నుంచి నిరంకుశంగా ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడానికి పూనుకుంది. వాస్తవంగా చూస్తే ఇప్పటికున్న పరిమితమైన అధికారాలతోనే మనం చూస్తున్నాం. అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రిని కస్టడీలో పెట్టిన పరిస్థితి. అట్లనే నిన్న మొన్న హైకోర్టు జడ్జి గారు పోలీసులను పిలిచి మందలించడం జరిగింది, ఎస్పీ మన ఖమ్మం కమిషనర్ని. ఎందుకంటే ఒక 4 కేసుల్లో బెయిల్ వచ్చేటప్పటికి ఇంకో 4 కేసులు రెడీ పెడతా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే నిబంధనలకు నీళ్లు వదలటం అనేది మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం.
ఇంకా మరింత డైల్యూట్ చేసిన తర్వాత కస్టడీలో ఉంచడానికి ఇప్పుడు కొత్త చట్టంలో గరిష్టంగా 90 రోజులు పోలీస్ కస్టడీలో ఉండేదానికి కానీ పోలీసు పర్మిషన్ తీసుకునేదానికి కానీ అవకాశం ఇచ్చారు. ఆ రకంగా కొన్ని ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ సైబర్ నేరాలు కొత్తగా వస్తున్న ఇతరత్ర నేరాలను అదుపు చేయడం కోసం మోడిఫై చేయడం అవసరమే. కానీ ఇది చాలా డిబేట్ చేయవలసిన అవసరం ఉంది. స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దాని అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తీసుకొని ఇన్నేళ్లు 125 ఏళ్లు 150 ఏళ్లు ఉన్నది ఒక హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని అట్ లెంత్ డెమోక్రటిక్ గా చర్చ చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గా మేము మిగతా న్యాయవాద సంఘాలందరూ కూడా అడుగుతా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి. ఉదాహరణకి యాక్సిడెంట్ కేసుల్లో హిట్ అండ్ రన్ అంటే చాలా గ్రేవ్ పనిష్మెంట్ చూపెడుతున్నారు. హిట్ అండ్ రన్ వివిధ సందర్భాల్లో ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. గుద్దిన వ్యక్తి న్యాయంగా స్టేషన్కి వెళ్దాం అనుకుంటే అక్కడ ఉన్న పోగైన వాళ్ళు వాళ్ళ కొట్టి చంపే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవాళ రేపు పబ్లిక్ లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అట్లానే చాలా విషయాల్లో పెనాల్టీలు పెంచడం కానివ్వండి, ఇంకా పోలీసులకి అధికారాలు విస్తృతంగా పెంచడం కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ని పరిగణలో తీసుకోవడంలో కానివ్వండి, ఒక పక్క వాటికి వాల్యూ ఇస్తూనే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మ్యానిపులేట్ చేసే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. ఇవన్నింటినీ అదుపు చేసే విధంగా చర్చ జరగాలని ఈ న్యాయవాదులుగా మేమందరూ డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.